ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా అధికారులు ట్యాప్ చేశారు. గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. వారి సంభాషణలను విని గత ప్రభుత్వాన్ని ప్రణీత్ రావు అలర్ట్ చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్లు గుర్తించారు. ట్రాప్ చేసేందుకు రాధాకిషన్ అండ్ కో ముందు రోజు వెళ్లి సీసీ కెమెరాలు అమర్చింది. 2022 అక్టోబర్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్కు కర్త కర్మ క్రియగా ఇద్దరు కీలక పోలీసు అధికారులు వ్యవహరించారు. సీసీ కెమెరాలు, మైక్లు సమకూర్చిన టీంలో ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు. త్వరలో వారిని సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా అధికారులు ట్యాప్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఆల్మోస్ట్ ఆల్ చూస్తుంటే రోజు రోజుకు కూడా షాక్ అయ్యే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? అధికారంలోకి రావడానికి రకరకాల వాళ్ళు స్టెప్స్ వేశారు. ఎందుకంటే ఎన్నో ఎత్తులు వేసి మళ్ళీ గవర్నమెంట్ రావడానికి రకరకాల ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. వికారాబాద్ దగ్గరలోని ఒక ఫామ్ హౌస్లో ముగ్గురు ఎమ్మెల్యేలు, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళని అక్కడ టీమ్గా ఉంచి ఒక స్వామీజీ ద్వారా వ్యవహారం అంతా నడిపారు. ఆ స్వామీజీని రప్పించడం, డబ్బులు చేతులు మారినట్టుగా చూపించడం. ఇందులో బీజేపీ ప్రధాన నేతలు, అగ్రనేతలైన బిఎల్ సంతోష్, తుషార్ లాంటి వాళ్ళు ఈ వ్యవహారంలో ఉన్నారు. తమ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా కుట్ర పన్నారనేది అప్పుడు ఆరోపణ. ఇందులో సైబరాబాదు అప్పటి కమిషనర్గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర ఇమ్మీడియట్గా, అంటే తనకే ముందు అంటే ఈ సమాచారం వచ్చినట్టుగా స్పాట్కు వెళ్ళడం, కొందరు మీడియా ప్రతినిధుల్ని అప్పటికే మోహరించి ఉండడం, అంటే ఒక ప్లాన్ ప్రకారం క్రియేట్ చేసి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిపారు. సో ఈ వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ నుంచే జరిగిందన్నది ఇప్పుడు బయటపడుతుంది. ప్రణీత్ రావు, ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు చెప్తున్న వివరాలు, కస్టడీలో చెప్తున్న వివరాల ప్రకారం ఇది కూడా ఒక టాకిల్ క్రియేట్ చేశాం తాము, ఇలాంటి వ్యవహారాన్ని నడుపుతూ కనుక బీఆర్ఎస్కి హైప్ రావడానికి ఇదొక రకమైన గేమ్ అని చెప్పి ప్రణీత్ రావు చెప్పారు. ఇందులో మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు కీలక పాత్ర పోషించాడు. మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు సైబరాబాద్కు సంబంధించిన వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా వేణుగోపాలరావు చూసేవాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా అంటే ఒక స్పెషల్ ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ నుంచి స్వామీజీని హైదరాబాద్కు రప్పించి 50 లక్షలు చేతులు మారినట్టుగా, తదుపరి కోట్ల రూపాయలు తమ ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్టుగా, వారందరినీ బీజేపీలోకి రావాలన్నట్టుగా ఒక రకమైన క్రియేషన్ అయితే చేశారు. కానీ ఈ వ్యవహారం కూడా బీఆర్ఎస్ పార్టీకి బెడిసికొట్టిందని చెప్పాలి. సో ఈ అంటే ఇలాంటి వ్యవహారాల్ని చూపిస్తే ఫోన్ ట్యాపింగ్ నడిచిందనేది మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే చాలామంది నేతలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తాము అధికారంలోకి రావాలని ఎత్తుగడ వేసిరని తెలుస్తుంది. ఈ ఫ్లైట్ కూడా, ఏదైతే స్పెషల్ ఫ్లైట్ కూడా బీఆర్ఎస్ నేతకు చెందిందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. ఆ ఫ్లైట్ ఎవరిది, ఆ ఫ్లైట్కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం సిట్ అధికారులు సేకరించారు. అప్పుడు ఫ్లైట్ నడిపిన పైలట్ని కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఎందుకు నడపాల్సి వచ్చింది, అసలు ఈ గేమ్ని ఎందుకు క్రియేట్ చేశారు, అంటే ఈ గేమ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు లబ్ధి పొందాలనుకుందనే విషయాన్ని ప్రస్తుతం సిట్ సేకరించే పనిలో పడింది.